Problem solving and Python programming exercise 4 లో program that reads the URL of a website as input and displays the contents of a web page. సో ఈ ప్రోగ్రామ్ ఎలా చేయాలని చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ URL అంటే యూనివర్సల్ రిసోర్స్ లొకేషన్. అంటే మనం ఒక వెబ్సైట్ కనుక చూసినట్లయితే ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి కాంటెంట్ ఎక్కడైతే ప్లేస్ అయి ఉంటుందో, ఎక్కడైతే స్టోర్ చేస్తామో, సర్వర్లో ఎక్కడైతే స్టోర్ చేస్తామో ఆ కాంటెంట్ యొక్క అడ్రస్ని మనం సింపుల్గా URL అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ google.com అనగానే మనకు గూగుల్ సర్వర్కి కనెక్ట్ అవుతాం. అలాగే కాకతీయ యూనివర్సిటీ .ac.in అనగానే కాకతీయ యూనివర్సిటీకి మనం కనెక్ట్ అయిపోతాం. అలాగే తెలంగాణ.gov.in అనగానే తెలంగాణ వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ వెబ్సైట్స్ యొక్క అడ్రసెస్, అంటే ఆ వెబ్సైట్ సర్వర్లో ఎక్కడైతే ప్లేస్ చేసామో ఆ ప్లేస్ యొక్క అడ్రస్ అనమాట. సో వాటన్నిటిని కూడా యూనివర్సల్ రిసోర్స్ లొకేషన్స్ అంటాము. అయితే మనం పైథాన్ ప్రోగ్రామ్ ద్వారా ఒక URLని రీడ్ చేసి దాంట్లో ఉన్న కాంటెంట్ ఏంటి అనేది మనం చదవడానికి అవకాశం ఉందన్నమాట. సో దట్స్ ఈ క్వశ్చన్లో మనకి ఆ URL ద్వారా ఒక వెబ్ పేజ్లో ఉన్న కాంటెంట్ని మనం ఇన్పుట్గా తీసుకోవాలి లేదా డిస్ప్లే చేయమని మనకు చూపడం జరుగుతుంది. లెట్ us see how we can do it. Before that, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం మనం URL LIB అంటే URL లైబ్రరీ అనేది ఒకటి వాడతాము. ఇది ఖచ్చితంగా ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. URL లైబ్రరీలో URL లైబ్రరీ .request అంటే రిక్వెస్ట్ అనేటువంటి సబ్ మాడ్యూల్ని వాడతాం. అసలు URL లైబ్రరీ అనేది దేనికి పనిచేస్తుంది అనేది చూద్దాం. URL library is a built-in Python module అన్నమాట. This is used to work with URLs and web related data. సో ఇంటర్నెట్లో ఉండేటువంటి వెబ్సైట్స్ అండ్ వెబ్సైట్స్ రిలేటెడ్ డేటాని URLస్ని కూడా రెండింటి ద్వారా వర్క్ చేయడం కోసం ఈ URL లైబ్రరీ లేదా URL lib అనేటువంటి ఈ మాడ్యూల్ మనకు పైథాన్లో బిల్టిన్గా ఉంటుంది. సో దీని ద్వారా మనం ఏంటంటే వెబ్సైట్స్ని ఓపెన్ చేయొచ్చు, వెబ్ పేజెస్లో ఉన్న కాంటెంట్ని రీడ్ చేయొచ్చు, అండ్ ఫైల్స్ని అంటే ఇంటర్నెట్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ వీ కెన్ సెండ్ ద డేటా యూజింగ్ ద HTTP హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాం. అండ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్డ్ అంటాం, HTTPS అనమాట. సో వీటిని మనం యూజ్ చేయవచ్చు. అలాగే URL లైబ్రరీ ఏదైతే ఉందో URL లైబ్రరీలో రిక్వెస్ట్ అనేటువంటి ఒక సబ్ మాడ్యూల్ ఉంటుంది. URL library .request అంటాము. సో ఈ రిక్వెస్ట్ అనేది సబ్ మాడ్యూల్ అనమాట. ఇది కూడా బిల్ట్-ఇన్ URL లైబ్రరీ మాడ్యూల్స్లో ఇదొక మాడ్యూల్, సబ్ మాడ్యూల్. ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే URLస్ని ఓపెన్ చేయడం కోసం, URLని రీడ్ చేయడం కోసం మనం URL library .request అనేటువంటి మాడ్యూల్ సబ్ మాడ్యూల్ని వాడతాం అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ URL లైబ్రరీ అండ్ URL library రిక్వెస్ట్ అనేటువంటి సబ్ మాడ్యూల్. ఇక ప్రోగ్రామ్ కోడ్ కనుక చూసినట్లయితే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఇంపోర్ట్ URL library .request అనేటువంటి ఈ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దెన్ ఆఫ్టర్ రీడ్ ఫ్రమ్ URL అంటే యూజర్ నుంచి రీడ్ చేయడం కోసం మనం ఏమంటున్నాం ఇక్కడ URL ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎంటర్ ద URL ఆఫ్ వెబ్సైట్. యూజర్ని ఒక వెబ్సైట్ని ఎంటర్ చేయమంటున్నాం, వెబ్సైట్ యొక్క URLని ఎంటర్ చేయమంటున్నాం, రైట్. సో దెన్ ఆఫ్టర్ ఇక్కడ మనం ఏం చేయాలి, నెక్స్ట్ రీడ్ చేయాలి. ఆ వెబ్సైట్ యూజర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది రీడ్ చేయాలి. సో రీడ్ చేయడం కోసం మనం ఇక్కడ ఒకవేళ ఎర్రర్ వస్తే ఎక్సెప్షన్ కూడా హ్యాండిల్ చేయడం కోసం మనం ట్రై అండ్ ఎక్సెప్షన్ మాడ్యూల్ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో ట్రై అంటే పెర్ఫామ్ చేయమంటున్నాం, ట్రై చేయమంటున్నాం, ఎగ్జిక్యూట్ చేయమంటున్నాం విత్ URL .request .url open. ఓకే, ఇక్కడ విత్ అనేటువంటి కీవర్డ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, URL library .request .url open అంటే URL లైబ్రరీలో రిక్వెస్ట్ అనేది సబ్ మాడ్యూల్ అన్నాము. దాంట్లో ఉండేటువంటి ఫంక్షన్ వచ్చేసి URL open అనేటువంటి ఫంక్షన్. అంటే URL open అనే ఫంక్షన్ URL రిక్వెస్ట్ అనే సబ్ మాడ్యూల్లో URL లైబ్రరీ అనేటువంటి మాడ్యూల్లో ఉంటుందన్నమాట. సో ఈ URL open అనేటువంటి ఈ ఫంక్షన్కి మనం ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ వచ్చేసి URL అంటే URL ఇవ్వాలి. అయితే ఇక్కడ URL ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం, మనం యూజర్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నాడో URL అదే URLని ఇక్కడ మనం ఇన్పుట్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో వెబ్ పేజ్ అనేటువంటి వేరియబుల్ వెబ్ పేజ్ ఈక్వల్స్ టు రెస్పాన్స్ .read. ఇక్కడ ఇచ్చిన రెస్పాన్స్ ఇస్తున్నాం కదా, ఏదైతే URL open యూజర్ ఇచ్చినటువంటి URLని URL open అనే ఫంక్షన్కి ప్రొవైడ్ చేసాం. సో అక్కడ URL open నుంచి వచ్చినటువంటి రిప్లై ఏదైతే ఉందో అదంతా కూడా రెస్పాన్స్ అనేటువంటి పేరుతో మనం సేవ్ చేస్తున్నాం. ఈ రెస్పాన్స్ అని సేవ్ చేసినటువంటి డేటా ఏదైతే URL డేటా ఉందో అదంతా కూడా మనం రీడ్ ఫంక్షన్ ద్వారా రీడ్ చేసి వెబ్ పేజ్ అనేటువంటి ఒక వేరియబుల్లో స్టోర్ చేసాం. అండ్ దెన్ మనం స్క్రీన్ పైన ఒకటి ప్రింట్ చేస్తున్నాం, కాంటెంట్స్ ఆఫ్ ది వెబ్ పేజ్ అనేటువంటి హెడ్డింగ్ ప్రింట్ చేస్తున్నాం.
కాంటెంట్స్ ఆఫ్ వెబ్ పేజ్ అని హెడ్డింగ్ ప్రింట్ చేసి దెన్ మళ్ళీ నెక్స్ట్ లైన్లో వెబ్ పేజ్ అంటే ఇది వేరియబుల్ వెబ్ పేజ్ డాట్ డికోడ్. సో అదంతా ఎన్కోడింగ్ మాడ్యూల్లో ఉంటుంది కాబట్టి మనం UTF-8 అనేటువంటి యూనికోడ్ ఫాంట్స్లోకి మనం డికోడ్ చేస్తున్నాం. UTF-8కి డికోడ్ చేసి స్క్రీన్ పైన ప్రింట్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇన్పుట్గా ఇచ్చాం, URL డేటాను మొత్తం ఇన్పుట్గా ఇచ్చాం. అదంతా కూడా రీడ్ చేసి వెబ్ పేజ్లో స్టోర్ చేస్తున్నాం. దెన్ ఆఫ్టర్ ఈ వెబ్ పేజ్లో ఉన్న కాంటెంట్ అంతా కూడా మనం UTF-8కి డికోడ్ చేసి స్క్రీన్ పైన ప్రింట్ చేస్తున్నాం. ఇదంతా ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇఫ్ దేర్ ఇస్ నో ఎర్రర్ అనమాట. ట్రై అనేది పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ కనుక వచ్చినట్లయితే ఎక్సెప్షన్ అనేది క్యాచ్ అవుతుంది. ఎక్సెప్షన్ ఇఫ్ ఎనీ ఎక్సెప్షన్స్ ఆర్ దేర్ యాజ్ దాన్ని ఈగా కోడ్ చేస్తున్నాం. ప్రింట్ ఎర్రర్ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్షన్ వచ్చిందో దాన్ని మనం ప్రింట్ చేయమంటున్నాం. ఈ ఎక్సెప్షన్ ప్రింట్ చేసి ప్రోగ్రామ్ ఆగిపోతుంది ఇన్ కేస్ ఈ ఎగ్జిక్యూషన్లో ఏదైనా ఎర్రర్ వస్తే. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ కోడ్ అన్నమాట. ఇప్పుడు ఈ కోడ్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది చూద్దాం విత్ పైథాన్. పైథాన్ IDLE ఓపెన్ చేసాం. ఇందులో మనం ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఖచ్చితంగా మనం ఏం చేసాం, URL లైబ్రరీ డాట్ రిక్వెస్ట్ అనేటువంటి ఈ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేస్తాం, మాడ్యూల్ అండ్ సబ్ మాడ్యూల్ని. దెన్ ఆఫ్టర్ యూజర్ నుంచి ఒక ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఒక URL వెబ్సైట్ని మనం ప్రొవైడ్ చేయమని అడుగుతున్నాము. సో యూజర్ ప్రొవైడ్ చేసిన తర్వాత యూజర్ ప్రొవైడ్ చేసిన URLని ఓపెన్ చేసి రీడ్ చేస్తాం. వేరియబుల్ లాగా మనం తీసుకుంటున్నాం విత్ URL లైబ్రరీ డాట్ రిక్వెస్ట్ డాట్ URL ఓపెన్ అండ్ యాజ్ ఆర్గ్యుమెంట్గా ఇక్కడ ఉన్నటువంటి URL ఏదైతే ఉందో ఇదే URLని మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఈ మొత్తాన్ని మనం ఈ URL నుంచి వచ్చేటువంటి కాంటెంట్ మొత్తాన్ని మనం యాజ్ ఎ రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ అనే ఒక రీనేమ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు వెబ్ పేజ్ అనేటువంటి ఒక వేరియబుల్ డిజైన్ చేసుకున్నాం. ఈ రెస్పాన్స్ అంటే URL నుంచి వచ్చినటువంటి డేటా అంతా కూడా మనం డాట్ రీడ్ అంటే ఇక్కడ రీడ్ ఫంక్షన్ ద్వారా అది మొత్తం కూడా రీడ్ చేస్తున్నాం. రీడ్ చేసి దేంట్లో స్టోర్ చేస్తున్నామండి, వెబ్ పేజ్ అనేటువంటి వేరియబుల్లో మనం స్టోర్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి మనం వెబ్ పేజ్ని అంటే URLని రీడ్ చేసాం, డేటాని మనం కలెక్ట్ చేసుకున్నాం. దెన్ ప్రింట్ ఫంక్షన్ ద్వారా మనం ఒక హెడ్డింగ్ని ప్రింట్ చేస్తున్నాం, కాంటెంట్ ఆఫ్ ది వెబ్ పేజ్. మనం ఎంటర్ చేసినటువంటి వెబ్ పేజ్ యొక్క కాంటెంట్ని మనం ప్రింట్ చేస్తున్నాం, మనం ఒక హెడ్డింగ్ ఇచ్చాము. దెన్ ఈ కాంటెంట్ అంతా కూడా మనం UTF-8 అనేటువంటి యూనికోడ్ ఫాంట్లోకి డికోడ్ చేసుకోవాలి కాబట్టి ప్రింట్ ఈ వెబ్ పేజ్ అంటే ఎక్కడైతే మనం స్టోర్ చేసామో ఈ రెస్పాన్స్ నుంచి వచ్చిన డేటా అంతా రీడ్ చేసి ఎక్కడైతే స్టోర్ చేసామో వేరియబుల్, అదే వేరియబుల్ని తీసుకొని డాట్ డికోడ్ ఈ మనం UTF-8 అనేటువంటి ఫాంట్లోకి మనం యూనికోడ్ ఫాంట్కి మనం డికోడ్ చేయడం జరుగుతుంది. డికోడ్ చేసేసాం. సో ఈ ట్రై ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఎక్కడైనా ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్షన్ కనుక ఎగ్జిక్యూట్ అయితే, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్సెప్షన్ కనుక మనకు అక్యూర్ అయితే, సో ఈ ట్రై అనేది ఎగ్జిక్యూట్ కాదు ఇంకా. సో ఆ ఎక్సెప్షన్ అనేది మనం ప్రింట్ చేయడం జరుగుతుంది. సో దానికి ఎక్సెప్షన్ యాజ్ అని ఇచ్చాము. సో ప్రింట్ ఎర్రర్ అనేసి ఏదైతే ఎక్సెప్షన్ వచ్చిందో ఆ ఎక్సెప్షన్ మనకి ఇక్కడ ప్రింట్ కావడం జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్ అండ్ వన్స్ యూ రన్ ఇట్, URL లైబ్రరీ రిక్వెస్ట్ డాట్ పై. ఓకే, సో ఎంటర్ URL అని అడుగుతుంది. సో నేను వెబ్సైట్ ఇక్కడ ఎంటర్ చేశాను. అన్నోన్ ఎర్రర్ ఇక్కడ చూడండి, ఎర్రర్ వచ్చినప్పుడు మనకి ఇమీడియట్గా ఎర్రర్ ఎక్సెప్షన్ ఎగ్జిక్యూట్ అయింది, అన్నోన్ URL టైప్ అనేసి మనకి ఇక్కడ వాల్యూ ఇవ్వడం జరిగింది. సో ఇది అంటే ఇక్కడ ప్రోగ్రామ్ టర్మినేట్ కాకుండా మనకు ఎర్రర్ ఇచ్చిందనమాట. ఏంటి ఎర్రర్ అనేది కూడా మనకు చూపెట్టింది. ఇక్కడ అన్నోన్ URL టైప్ అంటే మనం ఎంటర్ చేసిన URLని రికగ్నైజ్ చేయలేదు. సో ఎస్, అగైన్ మనం మళ్ళీ రన్ చేద్దాం. సో ఇక్కడ ఇప్పుడు మనం ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే హ్యాండ్ షేక్ ఫెయిల్ అనమాట. సో URL ఓపెన్ ఎర్రర్, URL డిటెక్ట్ చేసింది, బట్ అది ఓపెన్ చేసేటప్పుడు మనకు SSL ఏదైతే సెక్యూరిటీ లేయర్ ఉందో ఆ సెక్యూరిటీ లేయర్ మనకు ఈ డేటాను రీడ్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. సో వీ విల్ టేక్ అనదర్ వెబ్సైట్. google.com మనం ఓపెన్ చేయమన్నాం. దిస్ ఈజ్ ద గూగుల్ యొక్క హోమ్ పేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన కోడ్ అన్నమాట. ఇదంతా కూడా కోడ్ మనకు
UTF-8 ఫార్మాట్లోకి డికోడ్ అయిపోయి కనిపించింది. అంటే HTML ఫైల్ మొత్తం కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో లైక్ దట్ కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో కొన్ని వెబ్సైట్ కాంటెంట్ మనం ఓపెన్ చేయలేకపోవచ్చు. బట్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సమ్ అదర్ మెథడ్స్, బట్ ఆ మెథడ్స్ అన్ని మనకి ఇక్కడ అక్కర్లేదు. జస్ట్ కాంటెంట్ని URL కాంటెంట్ ద్వారా మనం ఇన్పుట్ ఇచ్చేసి చూపమన్నారు కాబట్టి, సో మనం ఆ రకంగా ఒక గూగుల్ యొక్క హోమ్ పేజ్ సంబంధించిన సోర్స్ కోడ్ ఇదంతా కూడా, సో ఇది మనం ఓపెన్ చేయడం జరిగింది. జస్ట్ టైపింగ్ దట్ URL లైబ్రరీ డాట్ రిక్వెస్ట్ ఫంక్షన్ ద్వారా, అలాగే URL ఓపెన్ URL ఫంక్షన్ ద్వారా మనం ఈ కాంటెంట్ని చూపడం జరిగిందనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ హోప్ యూ మే అండర్స్టాండ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ and share with your friends. Thanks for watching.